ఇప్పుడు జనాలకు కావాల్సింది ఇది చెప్పండి సార్. పూర్తిగా రుణమాఫీ అయిన వారికి కావాలంటే మీరు ఏం చేయబోతున్నారా? నెక్స్ట్ కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అంటే గుర్తుకొచ్చేది 6 గ్యారెంటీల అమలు. దీని మీద మీరు ఎంత మాట్లాడినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు ఇష్టం అని నచ్చుతుంది కూడా. ఇది కదా మాకు కావాల్సింది అంటారు. మీ వ్యూహం ఏంటి? మీరు ఎలా ముందుకెళ్తారు? 6 గ్యారెంటీల అమలు కోసమే, రైతు రుణమాఫీ కోసమే ఇవాళ మా పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ వీటన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొచ్చారు. నిజంగా హైడ్రా మీద చిత్తశుద్ధి ఉండంటే హైదరాబాద్ నగరం లోపల చెరువులను కాపాడని ఒక చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇవాళ పూర్తి ఎవరైతే ఇప్పుడు ఎఫ్టీఎల్ నిర్ధారణ ప్రతి చెరువును బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసిన తర్వాత ఎవరైతే అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధి లోపల చెరువులు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఏ అధికారి అయితే వాళ్ళకు బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ అధికారులను వాళ్ళు సస్పెండ్ చేయడం, ఒకవేళ రిటైర్ ఉంటే వాళ్ళకు పెన్షన్ ఆపడం, వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టి ఫస్ట్ అధికారులే కదండి తప్పు నిర్ణయాలు తీసుకున్నది, వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో ఏ చెరువు లోపల ఎంత కబ్జా గురైందో ఎంతమంది ఉన్నారన్న దాని మీద ప్రభుత్వం పనిచేయాలి. అవన్నీ ఏం చేయకుండా ఇవాళ డైరెక్ట్ ఒక బిల్డింగ్ కూలగొట్టి సార్ మేము ఏమంటున్నాం, అధికారులే కదా సార్ మా ఏ అధికారులు కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఉన్నారండి, ఇప్పుడు కాదు కదా. మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ ఒక అధికారి 20 ఏళ్ళకెళ్ళి ఇలా అధికారం ఉన్నాడు కదా, తన సంతకం పెడితేనే బిల్డింగ్లో పర్మిషన్లు వచ్చినాయి కదా. అవి ఎవరే హాయంలో అయినాయి? అంతమంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఇప్పుడు అక్రమ నిర్మాణాల మీద మీ ఎజెండా ఏంటంటే మీరు ఎలాంటి వాటిని కూల్ చేయాలి, వేటిని మీరు చేయాలని మీరు అంటారు చెప్పండి. దాన్ని బట్టి అడగచ్చు మిమ్మల్ని క్వశ్చన్. సార్ ఇప్పుడు వేటిని అక్రమ నిర్మాణాలు అందాం మనం. సార్ చెరువుల లోపల ఏవైతే నేనేమంటున్నా ఫస్ట్ మీరు ఫిక్స్ చేయాలి, ఇది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఏలో ఉందని ఫిక్స్ చేసిన తర్వాత ఎంతమంది బిల్డింగ్లు ఇవాళ ఎఫ్టీఏలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, వాళ్ళకి ముందస్తు వాళ్ళని అలర్ట్ చేయాలి చేసి మీకు వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించాలి. పలానా ప్రాంతంలో ఇప్పుడు చెరువు కింద వేయింది కాబట్టి మేము అక్రమంగా మీరు నిర్మాణం జరిగింది, 6 అధికారులు తప్పిన వల్ల ఇక్కడ మీకు తెలియక మీరు కొంతమంది కట్టుకున్నారు అనే విషయంలో వాళ్ళకు క్లారిటీ ఇచ్చి వాళ్ళని వేరే కాడ పంపించే కార్యక్రమాన్ని మెల్ల స్లో చేయాలి. ఇప్పుడు చేయాల్సిన పని కాదు కదా. 5 ఏళ్ళు ఒక పీరియడ్ మీకు అధికారం 1 ఇయరే, ప్రభుత్వం ప్రజలు అధికారం 1 ఇయర్ ఇచ్చారా? 5 ఇయర్స్ ఇచ్చారు. 5 ఇయర్స్ లోపల వేరే చర్యలు తీసుకోవాలి. అవన్నీ ఏం చేయకుండా, ఎందుకంటే ఇవన్నీ 6 గ్యారెంటీల చర్చ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పెట్టింది. రైతులు మాకు చేయలేకపోయారు కాబట్టి ఇవన్నీ తప్పించుకుంటానికి ఇవాళ హైడ్రా పేరు మీద పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టే కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతుంది.